2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా నెగిటివ్ ఎనర్జీస్ అని అంటే మన ఇంట్లో కానీ లేదా మన మీద ఉండేటువంటి ఎఫెక్ట్స్ కానీ ఏ విధంగా వస్తాయి అండ్ వేదిక్ ఆస్ట్రాలజీ దానికి ఏం చెప్తోంది? ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీ అనేది ఎన్ని రకాలుగా ఉంది అండ్ దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి, ఎస్పెషల్లీ రాష్ట్రంలో కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అండ్ విమెన్కి వాటి ఎఫెక్ట్ అసలు ఏ విధంగా పడతాయంటారు? తప్పకుండా అండి. ఈ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి, బయటికి సంబంధించింది అనమాట. అంటే వాళ్ళ యొక్క జాతక చక్రం ద్వారా వాళ్ళ యొక్క ఆరా, వాళ్ళ నడిచేటువంటి వింశోత్తరి లేకపోతే వాళ్ళ యొక్క గ్రహాల ప్రభావం బట్టి వాళ్ళు ఏ ఏ రకమైనటువంటి నెగటివ్ ఎనర్జీ లోపల చిక్కుకుంటారనేటువంటి విషయాన్ని చాలా ఈజీగా మనం చెప్పవచ్చు. సో ఆ విషయానికి వస్తే అండి, ప్రధానంగా నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఈ యొక్క శక్తి, ఏదైనా ఒక ఎనర్జీ నాగరాజ్ గారు, ఈ శక్తి అనేటువంటిది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అనే విషయంలో 4 రకాలుగా ఈ శక్తుల్ని విభజించబడి ఉందండి. ప్రధానంగా మొట్టమొదటిది ఏంటి అంటే స్థలదోష శక్తి అంటారు. అంటే ఇది చాలామంది బాగా తెలిసినటువంటిదే. ఏదైనా ఒక ఇల్లు మారిన తర్వాత, ఒక స్థలం మారిన తర్వాత, ఒక నూతన వ్యాపార స్థలంలోకి వెళ్ళిన తర్వాత, ఇక్కడికి వచ్చాక నాకు బాగా కలిసి వచ్చిందండి, ఇక్కడికి వచ్చాక నాకు అసలు ఏమీ బాగాలేదు, మ్యారిటల్ లైఫ్లో గొడవలు అవుతున్నాయి, హెల్త్ ఇష్యూస్ కారణం లేకుండా వస్తున్నాయి, నాకు నిద్ర పట్టట్లా, భయం వేస్తుంది, ప్రశాంతత లేదు, ఇంట్లో కుక్క పిల్లలు చనిపోతున్నాయి, తులసి మొక్క ఎండిపోతుంది, లేదు అనుకుంటే ఇంట్లో మూగజీవాలు, అది పక్షులు అవ్వచ్చు, పెంచుకునేటువంటి మూగజీవాలు, అవి ఎందుకో హెల్తీగా లేకుండా అకారణంగా చనిపోతున్నాయి. ఇవన్నీ కూడా స్థల దోష శక్తి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అండి. సో నేను ఎప్పటి నుంచో అదే ఇంట్లో ఉంటున్నానండి, కానీ సడన్లీ జరుగుతోంది అంటే ఆ స్థలానికి దోషం పట్టడం వల్ల జరిగేటువంటి ఇబ్బంది అమ్మ. సో దానివల్ల అండి ఈ స్థల దోష శక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనిషికి ఉంటుందో ఎదగడము, జీవితంలో ఎదుగుదల అనేటువంటిది ఉండదు నాగరాజు గారు. అది ఇల్లైనా వ్యాపార స్థలమైనా ఏదైనా ప్లేస్ అవ్వచ్చు, అది ఏ ప్లేస్ అయినా సరే. అందుకే మత్స్య కూర్మ యంత్రములు కావచ్చు, కొన్ని రకాలైన శుద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ స్థలంలో అయినా మనం ఏదైనా ప్రారంభం చేసినప్పుడు చేస్తారు. అది పుణ్యాహవచన రూపంలో ఏదైనా చేస్తారు. కానీ మూలమైనటువంటిది అది ఎలా తొలగుతుంది, దాని నుంచి ఎలా బయటపడాలనేటువంటివి ప్రతి దాన్ని మనం గమనించాలండి. స్థలము దోష శక్తి కావచ్చు, ఈ జాతకంలో ఉండేటువంటి ఏ దశలు నడుస్తున్నాయి, ఒక జాతకం చూసి వాళ్ళకి ఎలాంటి ఇల్లు వస్తుందో కూడా చెప్పచ్చండి. ఒక జాతకం దోషం వాళ్ళకి వాస్తు దోషం ఉన్నటువంటి ఇల్లు వస్తుందా లేదా కూడా చెప్పచ్చు నాగరాజు గారు. ఆ విధంగా ఇక రెండో దానికి వెళ్తే అండి, రెండవ శక్తి ఏంటి అంటే మానస దోష శక్తి. మానస అంటే మనస్సు అండి. ఇక్కడ ఏంటి అంటే చాలామంది, కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. అది నెగిటివ్ పీపుల్ కూడా కాదు, చిన్న విషయాన్ని కూడా చాలా పెద్దగా తీసేసుకుంటారు, నాకెంత కష్టం వచ్చేస్తుందని భయపడిపోతూ ఉంటారు. ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, జనరల్లీ వాళ్ళ క్యారెక్టర్ కానీ మానసిక స్థితి కానీ అలాగే ఉంటుంది. సో వాళ్ళు చిన్న చిన్న విషయాలకి కోపం తెచ్చేసుకుంటారు, వెంటనే అలుగుతూ ఉంటారు. సిచ్యువేషన్ చాలా సింపుల్గా అయిపోయి కాంప్లికేట్ చేసేస్తుంటారు. వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత నుంచి లైఫ్ అంతా ఇలాగే ఉంటుంది. ఆమెను పెళ్లి చేసుకున్నాక నాకు మనశ్శాంతి లేదండి, ఆయన జీవితంలోకి వచ్చాక మనశ్శాంతి లేదు, మేమిద్దరం బాగానే ఉన్నాము, ఇన్లాస్ కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరో మా మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు, ఆవిడ ఎంటర్ అయిన దగ్గర నుంచి మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఎదురవుతూ ఉన్నాయి. సో ఆమె ఏ చిన్న విషయానికైనా మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తోంది, ఇలాంటివన్నీ మానస దోష శక్తి. అంటే ఆలోచించేటువంటి దృష్టి కోణ లోపం ఉన్నటువంటి వాళ్ళ యొక్క శక్తి ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద పట్టడం వల్ల అవన్నీ వాళ్ళకి మైండ్లో తెలుస్తూ ఉంటాయండి. కరెక్ట్ అండి. వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అది ఇద్దరి మనసుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దాన్నే మానస దోష శక్తి అంటారు. అది ఉన్నప్పుడు రిలేషన్స్ అనేటువంటివి సజావుగా సాగవు. అంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఉండటం వల్ల వీళ్ళకి ఆందోళన, ఒత్తిడి, ఇవి ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఉంటాయి. ఒక అసంతృప్తికి గురవుతారనమాట. ఒక గొప్పదైన విషయాన్ని సాధించినా అంటే వీళ్ళ తప్పేం ఉండదు, తప్పు ఒప్పు అని కాదండి, తీసి పారేసినట్టు ఆ నెగిటివ్ ఎనర్జీ అక్కడ వాళ్ళు ఉండడం వల్ల వీళ్ళు ఎంత గొప్ప విషయాన్ని సాధించినా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అక్కడ పడడం వల్ల వెంటనే దానికి అసలు నేను ఎంత గొప్పది సాధించాన పాజిటివిటీ కూడా మర్చిపోతారు, చాలా అసంతృప్తికి వెళ్ళిపోతారండి. ఇది చాలామంది ఫేస్ చేస్తుంటారు. దీన్నే మానస దోష శక్తి అంటారు నాగరాజు గారు. అయితే దీని తర్వాత వచ్చేటువంటిది ఏంటి అంటే అభిచార శక్తి. ఇది కాస్త ప్రమాదకరమైందండి. ఈ అభిచార శక్తి అంటే ఏంటి అంటే కొంతమంది ప్రయత్నపూర్వకంగా ఇబ్బంది పెట్టాలి అని చేసేటువంటి పనులు లేదా వాళ్ళ యొక్క చేష్టలు
వాళ్ళ యొక్క ప్రవేశము ఇవన్నీ కూడా అభిచార శక్తిలోకి వస్తాయి. కొంతమంది ఏంటి అంటే వాళ్ళు చాలా ఎదిగిపోతున్నారు అనేటువంటి ఈర్ష ద్వేషము అనేటువంటి విషయాల మీద వాళ్ళ మీద ఏవేవో చేస్తూ ఉంటారు. ఆ పేర్లు కూడా నేను ప్రస్తావన చేయదలుచుకోలేదు. సో అభిచార శక్తి అంటే కొన్ని ప్రయోగములు, కొన్ని ఇబ్బందులు, ఒక దృష్టి, సింపుల్గా చెప్పాలి అంటే ఒక నరదృష్టి, ఒక తర్వాత ఒక ప్రయోగము, వాళ్ళు నాశనం అయిపోవాలి అనేటువంటి ఒక భావన, ఆ చెడ్డ చూపు, ఆ చిన్న చూపు, వాళ్ళని కిందకి లాగాలనేటువంటి ప్రయత్నము, ఇవన్నీ కూడా ప్రయత్నపూర్వకంగా తెలిసి చేసి శత్రు రూపంలో మన చుట్టుపక్కన ఉండే వాళ్ళు చేస్తారండి. దీన్నే అభిచార శక్తి అంటారు. వీళ్ళ మీద ప్రయోగిస్తారా సార్? అది ప్రయోగిస్తారు. అది మాటల రూపంలో, చేతల రూపంలో, ఇంకొక విధ రూపంలో అయినా ఎలాగైనా సరే అభిచార శక్తి అంటారు వీటిని. సో దీనివల్ల మనిషి మొత్తానికి ఒక్కసారిగా కుప్పకూలిపోతారండి. దీంట్లో చాలా రకాల రూపంలో అంటే తంత్ర రూపంలో, తంత్ర రూపంలో, సింపుల్గా చెప్పాలంటే తంత్ర రూపంలో. దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. హెల్త్ ఇష్యూస్ వచ్చే విధంగా, జాబులు వ్యాపారములు నష్టం వచ్చే విధంగా, వాళ్ళంతటా వాళ్ళే డబ్బులన్నీ ఖర్చు పెట్టి అప్పులు పాలైపోయే విధంగా, వాళ్ళంతటా వాళ్ళే డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకునేటువంటి విధంగా అభిచార శక్తి అనేటువంటిది చాలా రకాలుగా పనిచేస్తుంది. దానికి చాలా మార్గాలు ఉన్నాయి, చాలా రకాల విధానాలు ఉన్నాయి. అది అభిచార శక్తి అనేది చాలా డేంజర్. అందుకే మనం ఏం చేసినా సరే అందరి దృష్టిలో పడకూడదు, లౌక్యంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పేటువంటి విషయం దానికేనండి. సో అది ఎప్పుడైనా ఎవరినైనా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఖచ్చితంగా పెడుతుంది. తరువాత వచ్చేసి అసుర శక్తి. నాగరాజు గారు, అసుర శక్తి అంటే ఏంటి అంటే మనము ఏ పూజ చేసినా లేకపోతే ఏ కార్యక్రమం పాజిటివ్ థింగ్ చెప్పినా సరే పూజల విషయంలో ఒక మాట చెప్తాం, ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ అని. అంటే నా చుట్టుపక్కల ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ భూత ప్రేత పిశాచాదులు కానీ ఏవైనా ఉంటే అవన్నీ దూరం అయిపోగాక నేను ఇక్కడ బ్రహ్మకర్మ నిర్వహిస్తున్నాను అని చెప్తామండి. ఆ విధంగా ఇంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో కూడా మనకి తెలియని ఎన్నో ఎనర్జీస్ మన చుట్టూ ఉంటాయి. వీటిని అసుర శక్తులు అంటారు. ఈ అసుర శక్తి అనేటువంటిది కొన్ని ఇళ్లలో కావచ్చు, కొంతమంది చుట్టూ కావచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. ఈ అసుర శక్తి యొక్క ప్రేరేపణ వల్ల వాళ్ళు ఒక వైల్డ్గా అయిపోతారు. అమావాస్యకి పౌర్ణమి వచ్చేటప్పటికి వాళ్ళ బిహేవియర్లో చాలా చేంజెస్ వస్తాయండి. వాళ్ళ యొక్క మాట విధానంలో చాలా చేంజెస్ వస్తాయి. లేకపోతే రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతాయి. లేకపోతే ఎవరి మాట వినకుండా మొండిగా ఒక వైలెన్స్ అనేటువంటిది వాళ్ళ కళ్ళల్లో కనబడుతూ ఉంటుంది. అసుర శక్తి. ఇంట్లో నడుస్తూ ఉంటే వెనకాల నుంచి ఎవరు వెళ్ళినట్టు, పడుకున్నప్పుడు ఇక్కడ గుండెల మీద కూర్చుని పీక నొక్కుతున్నట్టు, మాటలు బయటికి రానట్టు, ఇది ఖచ్చితంగా చాలామంది ఫేస్ చేస్తారు. కింద కమెంట్స్లో కూడా చాలామంది చెప్తారు చూడండి. దీన్ని అసుర శక్తి అంటారండి. ఇంట్లో నిద్ర పట్టదు, ఏవేవో శబ్దాలు వినిపిస్తాయి, బయటికి వెళ్ళాలంటే భయము, చూస్తే ఎవరు ఉంటారు, ఎవరినో తోడు తీసుకొద్దామన్నా ఎవరు రారు, అది వాళ్ళు మాత్రమే అనుభవించాలన్నట్టుగా వాళ్ళకే అది ఎదురవుతూ ఉంటాయి సందర్భాలన్నీ కూడా. అండ్ ఈ అసుర శక్తి అనేటువంటి విషయం మీద వాళ్ళు ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో బాగా గుర్తుపెట్టుకోండి, ఇల్లంతా చిన్న భిన్నం అయిపోతుంది. ఇంట్లో లక్ష్మీ కళ అనేటువంటిది ఉండదు. ఇంట్లో పూజ చేద్దామన్నా పూజలు జరగవు. ఎవరైనా ఒక సలహా ఇచ్చి దానికి పరిష్కారం చెప్దామన్నా దాన్ని పట్టించుకోరు, వినలేరు. అది అనుభవించేంత వరకు, ఆ అసుర శక్తి వెళ్ళేంత వరకు ఇంట్లో ఒక ప్రేత కళ అనేటువంటిది ఉంటుందండి. ఇంట్లో ఉన్నవన్నీ అమ్మేస్తారు, లేకపోతే అన్నీ ఉంటాయి, ప్రశాంతత ఉండదు. ఒంటి నిండా రోగాలు వచ్చినట్టుగా ఒక పిచ్చి పట్టిన వాళ్ళలాగా బిహేవియర్ మారిపోతుంది. ఒకప్పుడు వాళ్ళను ఉన్నటువంటి లైఫ్కి ఇప్పుడు వాళ్ళున్న లైఫ్కి ముఖంలో ప్రేతకళ అనేటువంటిది వస్తుంది. ఈ మాటలు ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో ఆ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలుసండి. మా ఇల్లు ఒకప్పుడు అంత కలకలలాడుతూ ఉండేది, ఇప్పుడు ఇలాంటి దీనస్థితికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలియక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వందల వేల మంది ఉన్నారు నాగరాజు గారు. వెరీ హారిబుల్ అండి. అంటే ఒక నెగటివ్ ఎనర్జీ అనేది ఇంటికి కానీ ఒంటికి కానీ తగిలితే ఇలా ఉంటుందా? చాలా దారుణంగా ఉంటుందండి. ఇంకా నేను కొన్ని విషయాలు ప్రస్తావన చేయకూడదు కాబట్టి నేను చెప్పలేదు. కొన్ని విషయాలు ప్రస్తావన చేయకూడదు. నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది అంత భయంకరంగా ఉంటుందండి. లైఫ్లో ఎవరికైనా సరే నెగిటివ్ ఎనర్జీ మాత్రం ఉండకూడదు. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు ఈ నాలుగిట్లో కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ ప్రకారం వృషభ రాశి వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ఏది ఎక్కువగా నెగిటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? అంటే ఏ ఎనర్జీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు? తప్పకుండా నాగరాజు గారు, ఈ వృషభ రాశికి సంబంధించినంత వరకు అధిపతి శుక్రుడు అవుతారండి. సో వీళ్ళకి ఏంటి అంటే ఈ యొక్క అభిచార శక్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. వీళ్ళకి చూడడానికి జనరల్లీ చాలా అందంగా, స్టైల్గా, ఒక ఫ్యాషనబుల్గా, తర్వాత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కనబడుతూ ఉంటారు. అది చూసి ఓర్వలేని, తట్టుకోలేనటువంటి జనం చాలామంది ఉంటారు. అది వీళ్ళకి చాలామందికి తెలుసండి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఎక్కడికైనా సరే బయటికి అందంగా రెడీ అయ్యి వెళ్ళినా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక తెలియనటువంటి ఒక ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.
వీళ్ళని కృంగిపోయే విధంగా జ్వరం రావడం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, తలనొప్పులు కానీ ఇవన్నీ కలిగేటువంటివి ఈ అభిచార శక్తి రూపంలో కలుగుతూ ఉంటాయండి. అండ్ నెంబర్ 2 ఏంటి అంటే నాగరాజు గారు, వీళ్ళకి ఏంటి అంటే మానస దోష శక్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళతో సరదాగా మాట్లాడుతూ వీళ్ళని కావాలని ఏడిపించాలి, లేకపోతే శత్రువుల విషయంలో ఇబ్బంది పెట్టాలని కోరుకునే వాళ్ళు వీళ్ళ ఇంట్లోనే విమెన్ రూపంలో ఒక ఆడవాళ్ళే శత్రువులు అనేటువంటి సామెత ఏదో ఉంటుంది కదండి. ఆ విధంగా వీళ్ళకి విమెన్లోనే చాలామంది శత్రువులు ఉంటారు. విమెన్లోనే చాలామంది వీళ్ళని ఏడిపించేటువంటి వాళ్ళు ఉంటారు. అది అత్తగారి రూపంలో, లేకపోతే ఫ్రెండ్స్ రూపంలో, సిస్టర్ రూపంలో, లేకపోతే ఆరోగ్య సమస్యల రూపంలో. బికాజ్ శుక్రుడు కాబట్టి అండి వీళ్ళకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటే బయటికి చెప్పుకోలేరండి. బయటికి చాలా అందంగా ఉన్నా లోపల ఆరోగ్యం అంతా కూడా క్షీణించిపోతుంది. అది క్రమేపీ సంతానం అనేటువంటి విషయం కేవలం పిల్లలు పుట్టడం కాదు నాగరాజు గారు. సంతానం ఒక ఇంట్లో ఆరోగ్యవంతంగా సంతానం కలిగారంటే ఆ ఇల్లు ఐశ్వర్యవంతంగా మంగళప్రదంగా ఉంది అని అర్థం అండి. సో ఎప్పుడైతే ఆ సంతానము కలగకుండా గర్భదోషములు అనేటువంటివి కానీ, సంతాన దోషములు అనేటువంటివి కానీ, నేటి తరంలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఆడవాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అంటే వాళ్ళకి ఎక్కడో ఒక శక్తి అనేటువంటిది మంగళప్రదం కాకుండా వాళ్ళని పట్టి పీడిస్తోంది అని అర్థం అండి. ఆ యొక్క ఆరోగ్య సమస్యలకి కారణం ఏంటో చూస్తే చంద్రకుజుల యొక్క సంచారం అండి. కుజుడు అనేటువంటి ఆయన ఆడవాళ్ళకి చాలా బలంగా ఉండాలి. అప్పుడే వాళ్ళలో సత్వగుణము అనేటువంటిది ఉంటుంది. ఆ కుజుడి యొక్క బలం లేకపోవడం వల్ల, సత్వగుణ సంపన్నత లేకపోవడం వల్ల, ఈ మానస దోష శక్తి అనేటువంటిది ఉండడం వల్ల వాళ్ళలో బిహేవియర్లో చేంజెస్ కావచ్చు, వాళ్ళ ప్రవర్తన విషయంలో ఇబ్బందులు రావడం కావచ్చు, ఆరోగ్య సమస్యల విషయంలో ఇబ్బందులు రావడం, క్రమేపీ వాళ్ళు 10 మందితో మాట పడాల్సిన పరిస్థితుల్లోకి వస్తారు నాగరాజు గారు. అది అనుమానం రూపంలోనా, అభియోగం రూపంలోనా, అంటే ఎలిగేషన్స్ రూపంలోనా, ఏ విధంగా అయినా వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకునేటువంటి విధానంగా తెలియకుండానే వాళ్ళు లోనవుతూ ఉంటారు మానస దోష శక్తి వల్ల, అభిచార శక్తి వల్ల. ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారు సార్ ఇది? ఖచ్చితంగా అండి. వృషభ రాశి వాళ్ళకి అది తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ ఇంకొకటి నాగరాజు గారు, వాళ్ళ చుట్టుపక్కన ఉండేటువంటి వాళ్ళు వీళ్ళని కావాలని ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళతో స్నేహం కోరుకుంటారు, వీళ్ళతో బంధాన్ని కోరుకుంటారు, కానీ వీళ్ళని ఏడిపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఉంటారు. అది వీళ్ళకి తెలిసేటప్పటికే వీళ్ళు చాలా కోల్పోతారు. అది అభిచార శక్తి, మానస దోష శక్తి వల్ల వీళ్ళకి కలుగుతుంది నాగరాజు గారు. అండ్ ఇంకొకటి, ఎవరైనా సరే వీళ్ళ మీద అభిచార శక్తి అనేటువంటిది చాలా ఎక్స్ట్రీమ్గా ప్రయోగించారు లేకపోతే చేశారు అన్న విషయాన్ని ఎలా తెలుసుకోవాలి అనుకుంటే, భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు అవుతాయండి వీళ్ళకి, ఆర్ రిలేషన్షిప్లో విపరీతంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. అన్నిటికంటే ముఖ్యమైనది వీళ్ళకి భయము అనేటువంటిది కావచ్చు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ అనేటువంటివి కావచ్చు, చాలా ఎక్కువైపోతాయి. భయము, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఎందుకు చెప్పానంటే 8th లార్డ్ గురుడు అవుతారండి, అప్పులు పాలైపోతారు. ఇందాక చెప్పాను చూసారా, క్రమేపీ కొన్ని శక్తుల వల్ల అప్పులు పాలైపోయేలాగా చేయొచ్చు, సూసైడ్ చేసుకునే విధంగా కూడా చేయొచ్చు అని. అలాగా అప్పులు పాలయ్యేటువంటి విషయంగా కావచ్చు, లేదు అనుకుంటే ఈ భయము, ఓవర్ థింకింగ్ కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, నిద్రలో పీడకలలు రావడం కానీ, లేకపోతే ఇంకా ఎంత గంభీరంగా ఉన్నవాళ్ళు ఎంత ఒక పిల్లిలాగా పిరికి వాళ్ళలో అయిపోతారండి, కవార్డ్ లాగా. అంత పిరికితనం ఎలా వస్తుంది అంటే ఈ అభిచార శక్తి వల్ల వస్తుంది. ఒంటరిగా ఉండలేరు, ఒంటరిగా ఏ పని చేయలేరు, ఎప్పుడు ఏదో ఒక భయం పీడిస్తూ ఉంటుంది. ఆ విషయంలో వీళ్ళు చాలా ఇబ్బంది పడతారండి వృషభ రాశి వాళ్ళు. కేవలం మీకు ఆడవాళ్ళలో శత్రువులు ఉంటారమ్మా, ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎనీథింగ్ ఏమైనా సరే బయట వాళ్ళకి ఎక్స్పోజ్ అవ్వద్దు. నేను చెప్పేటువంటి విషయం ఏంటి అంటే, అది ఇంట్లో వాళ్ళైనా, అత్తగారైనా, సిస్టర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. ఆ విషయంలో ఇబ్బంది పడద్దు, చాలా జాగ్రత్త పడాలి. అయితే మేజర్గా వీళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే అండి, 12th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల వాహన ప్రమాదములు, సడన్లీ గాయాలు పాలవుతారు. అసలు ఏమీ ఉండదు, వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అది జరిగిపోతుంది. అది గాయాలు కావచ్చు, ఎలక్ట్రిక్ షాక్ కావచ్చు, అగ్ని ప్రమాదము కావచ్చు, సర్జరీస్ కావచ్చు. ఈ 4 కూడా సడన్గా మీ లైఫ్లో జరిగాయి అంటే అది అభిచార శక్తి వల్ల జరిగాయని మీరు బాగా గుర్తించవచ్చు ఖచ్చితంగా అండి. అండ్ ఇప్పుడు నడిచేటువంటి సెప్టెంబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా మనం చూస్తే కనుక ప్రధానంగా వీళ్ళకి పనులన్నీ కూడా స్తంభించిపోవడం, ఏ పని ముందుకు వెళ్ళలేకపోవడం, కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అండి. వీళ్ళకి మీకు కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి కనబడుతున్నాయి అంటే జాబ్ పోయేలా ఉందని భయపడుతూ ఉన్నారు, లేకపోతే జాబ్ ఆల్రెడీ పోయింది, వస్తుందో రాదో అని ఒక భయం, అది రావడం లేదు, వచ్చినట్టే ఉంటుంది, ఆఖరి రౌండ్లో ఇబ్బంది పెట్టడం, లేకపోతే
ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్ అవడం, బయటికి చెప్పుకోలేకపోవడం, వీళ్ళకుండే బాధ అదేనండి. ఉన్నది చెప్పుకోవడానికి కూడా ఎవరు ఉండరు. లేకపోతే డిసెంబర్ వరకు అలానే ఉందండి. డిసెంబర్ వరకు, నవంబర్ 27th వరకు ఇది ఉంటుందండి ఈ దోషం. దీనివల్ల చాలా ఇబ్బందులు అనేటువంటి ఫేస్ చేస్తారు నాగరాజు. రెమెడీ ఏం లేదా సార్ వీళ్ళకి? రెమెడీ ప్రధానంగా అండి, ఒకటి నేను ఇప్పుడు చెప్తాను, వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే అష్టలక్ష్మి హవనము ఒకటి, రెండవది ఏంటి అంటే మహాలక్ష్మీదేవి యొక్క మంత్ర జపము, మూడవది ముఖ్యమైనది చేయాల్సింది తప్పకుండా మన్యు సూక్త పారాయణ, మన్యు సూక్త హోమము తప్పకుండా చేయాలి. అండ్ మిగతావి ఏవైనా ఉన్నాయి అంటే పర్సనల్ చార్ట్ బట్టి, ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసింది ఓన్లీ గోచార గ్రహ సంచారాన్ని మాత్రమేనండి. మీరు పుట్టిన సమయం ఆధారంగా ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ మీరు దేనివల్ల బాధపడుతున్నారో చెప్పచ్చు. బికాజ్ ఇది ఒక బ్లూ ప్రింట్ కాబట్టి నాగరాజు గారు, అది చేసిన తర్వాత ఎవ్రీడే దైవబలం కావాలండి, చాంటింగ్ చేయాలి. స్పిరిచువాలిటీ అనేటువంటిది మీ ఒంట్లో కాదు ఇంట్లో కూడా ఉండాలి. తప్పకుండా అది చేసిన తర్వాతనే మీకు రిజల్ట్స్ బాగుంటాయండి. వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ఏదైనా రెమెడీ కోరుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వారి పర్సనల్ చాట్ ప్రకారం కనుక ప్రస్తుతం ఏముంది ఏంటి ఏ విధంగా ఉంది అని తెలుసుకొని ఏ రకంగా అయినా సరే, అంటే నెగిటివ్ ఎనర్జీ కూడా మనం మీద పడకుండా ఉండాలి అని అంటే ఏం చేసుకోవాలి అనుకునేటువంటి దానికి రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? తప్పకుండా నాగరాజు గారు, ఒక్క విషయం నేను చెప్తానండి. వేదిక్ ఆస్ట్రాలజీ ద్వారా మనకున్న సమస్యలు కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా సరే గుర్తించి దానికి మనం ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అని చెప్పడానికి వేదిక్ ఆస్ట్రాలజీ తప్ప ఇంకొకటి ఏదీ లేదండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ప్రధానంగా నేను ఒక్క విషయం చెప్తున్నానండి, జీవితంలో ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల, అది మ్యారేజ్ అయినా, జాబ్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, సంతానం అయినా, ఏదైనా డైలమాలో ఉంటూ ఒక అసంతృప్తికి గురై ఇబ్బంది పడుతున్న వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లంలో అసుర శక్తి అనేటువంటి విషయం మీద ఎవరిని ఎక్కడ ఎలా కన్సల్ట్ అవ్వాలి, ఈ ప్రాబ్లం ఎవరికి చెప్పుకుంటే అర్థమవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో కొన్ని వందల మంది ఉన్నారండి. ఒక్క విషయం చెప్తున్నానమ్మా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే మీ వెనకాల నేను ఉంటాను. మీ జాతకాన్ని చూసిన తర్వాత, మీ ప్రాబ్లం విన్న తర్వాత ఏం చేస్తే మంచిదనేటువంటి విషయం మీద ఒక బ్రదర్లా కావచ్చు, ఒక ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, ఒక మెంటర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్లా మీ వెనకాల ఉండి ఒక గైడెన్స్ ఇస్తాను. ఏమైనా దోషాలుంటే దాన్ని పోగొట్టే విధంగా శాంతి పరిహారములన్నీ ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ రెమెడీ కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మీ పర్సనల్ చాట్ని చూపించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద ఉమా గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.